26 సంవత్సరాల అబ్బాయికి ఏబీ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అర్జెంటుగా కావాలి. నాట్ అవైలబుల్, అవుట్ ఆఫ్ స్టేషన్. సారీ, నేను 20 డేస్ బ్యాకే ఇచ్చాను. పాపం, చిన్న వయసు అబ్బాయి. నాది అదే బ్లడ్ గ్రూప్ కదా, డొనేట్ చేసి చాలా మంత్స్ కూడా అవుతుంది. ఒకసారి డాక్టర్కి కాల్ చేసి ఎవరైనా వచ్చారేమో కనుక్కుంటాను. హలో హలో డాక్టర్ గారు, నేను బ్లడ్ డోనర్స్ గ్రూప్ మెంబర్ని. ఏబీ నెగిటివ్ బ్లడ్ కావాలని పోస్ట్ చేశారు. అవును సార్, చాలా అర్జెంటుగా కావాలి. మీకు తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి. నాది అదే బ్లడ్ గ్రూప్ అండి. నేనే వస్తున్నాను, నేనే డొనేట్ చేస్తాను. అవునా? త్వరగా రండి సార్, పేషెంట్ కండిషన్ చాలా సీరియస్గా ఉంది. అవునా? అలాగేనండి, బయలుదేరుతున్నాను. డాక్టర్, గుడ్ న్యూస్ మేడం, ఓ డోనర్ రెస్పాండ్ అయ్యారు, ఇక్కడికి వస్తున్నారంట. బ్లడ్ దొరికితే మనకి ప్రాబ్లం లేదు కదా. ఒకసారి రండి డాక్టర్. డాక్టర్, మేడం మేడం మీరు ఇక్కడే ఉండండి. నర్స్, కేదార్కి ఏమైంది? బ్లడ్ ఎక్కువగా పోవడం వల్ల సీజర్స్ అవుతున్నాయి మేడం. ఇంకా ఇలాగే కంటిన్యూ అయితే మేమేం చేయలేం. ఇంకా ఇలాగే కంటిన్యూ అయితే మేమేం చేయలేం. దేవుడా, దయచేసి ఏదో ఒకటి చేయి, కేదార్ని కాపాడు. నా మాంగళ్యాన్ని నువ్వే నా ఫ్రెండ్ని నువ్వే కాపాడు. హలో, ఎక్కడున్నారు సార్? పక్కనే ఉన్నాను సార్, ఇంకో 10 నిమిషాల్లో వచ్చేస్తా. సార్, పేషెంట్ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది, కొంచెం ఫాస్ట్గా రండి సార్. అలాగే సార్. డ్రైవర్, కొంచెం ఫాస్ట్గా పోనీ. డాక్టర్, కేదార్కి మేము చేయగలిగిందంతా చేస్తున్నాం మేడం. డోనర్ కూడా ఇంకాసేపట్లో ఇక్కడికి వచ్చేస్తారు. రాగానే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. అప్పటి వరకు మీ ఆయన కండిషన్ స్టేబుల్గా ఉంటే ట్రీట్మెంట్ చేయగలం, లేదంటే కష్టం. అప్పటి వరకు మీ ఆయన కండిషన్ స్టేబుల్గా ఉంటే ట్రీట్మెంట్ చేయగలం, లేదంటే కష్టం. ನೀಡ ನಿನ್ನೊದಿ
పక్కన ఉన్నంత వరకు నువ్వు ఎప్పటికీ ఒంటరి దానివి అవ్వవు దాత్రే. ఎవరు వినరే ఎదగేక ఒక్కటి దెబ్బతో వాడు పైకి, నువ్వు మా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతారు. ఆహా, ఇన్నాళ్ళకి నేను అనుకున్నది అయింది. డాడ్, సిస్టర్, ఏబీ నెగిటివ్ బ్లడ్ కావాలని అడిగారు. ఏ పేషెంట్కి? సార్, నేనే మీతో మాట్లాడింది. రండి సార్. పదండి. డాడ్ ఇక్కడికి వచ్చారేంటి? కేదార్కి యాక్సిడెంట్ అయిందని తెలుసుకొని వచ్చాడా? వాడికి ఈయనకి సంబంధం లేదని చెప్పి కష్టం లాగానే ఆదుకోవడానికి వచ్చాడేంటి? డాడీ కూడా వాడి బ్లడ్ గ్రూపే అంటే బ్లడ్ ఇచ్చి కాపాడడానికి వచ్చాడా? అంటే ఎన్ని రోజులు చెప్పిందంతా అబద్ధం, చేసిందంతా మోసం. నాకు అర్థమైపోయింది. వాణ్ణి చంపి మన ఫ్యామిలీని నేను కాపాడుకుందామని చూస్తుంటే వాణ్ణి కాపాడి మళ్ళీ మనకి సమస్యల్ని తిరిగి తీసుకొస్తాను. మెసేజ్ చూశాను కాబట్టే రాగలిగాను. అతను బ్రతకాలని ఎవరు బలంగా కోరుకున్నట్టున్నారు. నా ఫ్రెండ్ని నువ్వే బతికించాలి, నువ్వే బతికించాలి. ఆ కోరికే నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చింది. ఇంతకీ అతను ఎవరో నేను చూడొచ్చా? చూడదు సార్, ఇక్కడే ఉన్నారు. అదిగో సార్, అతనే. ఇతను ఇక్కడికి తీసుకొచ్చింది ఎవరు? అదిగో సార్, ఆవిడే. ఎవరైనా నన్ను చూసి ఇది సమస్యగా మారి ఉంది, ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోవాలి. సరే డాక్టర్, నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది, నేను బయలుదేరుతాను. ఓకే సార్.
డాక్టర్ కేదార్కి ఎలా ఉంది? డేంజర్లో నుండి బయటపడ్డారు మేడం. సమయానికి ఆయన వచ్చి బ్లడ్ ఇవ్వడం వల్ల మీ ఆయన్ని కాపాడగలిగాం, లేదంటే కష్టమైపోయేది. అయితే ఇప్పుడు కేదార్కి ఏం కాదు కదా? ఏం కాదు మేడం, ఇంకా సేపట్లో స్పృహలోకి కూడా వస్తాడు. డాక్టర్ బ్లడ్ ఇచ్చి కేదార్ని కాపాడిన ఆయన ఎక్కడున్నారు? ఆయనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటాను. ఆయనకేదో అర్జెంట్ పని ఉందని వెళ్ళిపోయారు మేడం. మీరు వెళ్ళి పేషెంట్ని చూడొచ్చు, కానీ డిస్టర్బ్ చేయకండి. అలాగే డాక్టర్. నువ్వున్నావు స్వామి, నువ్వే ఆ బ్లడ్ ఇచ్చిన వ్యక్తిగా వచ్చి కేదాన్ని కాపాడావు. థ్యాంక్ యూ కేదార్, లాస్ట్ మినిట్ వరకు పోరాడినందుకు, నన్ను వదిలేసి వెళ్ళనందుకు థ్యాంక్ యూ. ఇంత కాంప్లికేటెడ్ కేసు బతకడం చాలా కష్టం అనుకున్నాం మేడం, కానీ మీ మాంగళ్య బలమే ఆయన్ని అసలు ఏం జరిగింది? ఏం జరుగుతోంది? నాకు తెలియకుండానే నేను వెళ్ళి కేదార్కి రక్తం ఇవ్వటం ఏంటి? నా రక్తం పంచుకొని పుట్టిన నా కొడుక్కి నేనే రక్తం ఇచ్చి కాపాడుకున్నానా? నేనే వెళ్ళి కేదార్కి రక్తం ఇచ్చి కాపాడిన విషయం ఇంట్లో తెలిస్తే ఎంత విధ్వంసం జరుగుతుందో ఏంటో. బో బో నిన్నే చెప్పు వైజయంతి. ఏం లేదు, ఊరికే ఎట్టా ఉండారో చూసిపోదామని వచ్చుండాను. నీరసంగా ఉన్నట్టున్నారమ్మా. నీరసంగా ఏం లేదురా, బానే ఉన్నా. ఎందుకైనా మంచిది పోయి డాడీకి బత్తాయి జ్యూస్ తీసుకురా అమ్మా. ఈ టైంలో జ్యూస్ ఎందుకు? అవసరమేం లేదు. మీకు ఈ టైంలోనే చాలా అవసరం డాడీ. ఈ టైం అంటే ఏ టైంలో? అదే డాడ్, హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ ఇచ్చొచ్చారు కదా, నీరసంగా ఉంటారు, తాగండి కొంచెం. అది మా గ్రూప్ ఉంది కదా వైజయంతి, అందులో మెసేజ్ వస్తే ఎవరో తెలియకుండానే అక్కడికి వెళ్ళాను. కావాలంటే నా ఫోన్ చూడు. ఆపండి. పాతికేళ్ల నమ్మకాన్ని ఈ ఒక్క అబద్ధంతో నాశనం చేయబాకండి. నువ్వు రారా. వైజయంతి, నా మాట విను.
బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పు బా, ఆ కేదార్ గాడికి నీకు సంబంధం ఏంది? సంబంధం ఏంది? సంబంధం ఏంది? వాడికి యాక్సిడెంట్ అయిందని తెలియగానే నువ్వెందుకో పరిగెత్తుకుంటూ పోయి వాడికి రక్తం ఇచ్చి మరీ కాపాడి ఉండావు? చెప్పు బా, ఈ పొద్దు నాకు నిజం తెలియాలా? నీకేమన్నా పిచ్చా వైజయంతి? నాకు ఆ కేదార్కి సంబంధం ఉండటమేంటి? మరైతే మీరెందుకెళ్ళి వాడికి రక్తం ఇచ్చారు? అయ్యో, మీకు ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు తెలియటం లేదు. సరే, మరైతే వాణ్ణి వాడి పెళ్ళాన్ని ఈ ఇంట్లో ఎందుకు ఉంచుంటారు? ఇంట్లో ఉండమని చెప్పింది కౌశికి. ఇది వెళ్ళి కౌశికిని అడగండి. నువ్విట్ట నిజం చెప్పవు బా, చెప్పవు. వైజయంతి, అమ్మా 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 వైజయంతి, వైజయంతి, ఏంటమ్మా? వైజయంతి, నీకేమైనా పిచ్చి పట్టిందా? అందరంటే ఏంటి పిచ్చి పని? అమ్మా, ఏం చేస్తున్నావు నువ్వు అసలు? వైజయంతి, ఏంటి పిచ్చి పనులు? బాబా ఏమైంది? నీ పిన్ని దాస్తున్నాడు. మన వెనక చాలా పెద్ద కుట్ర జరుగుతుంది. అమ్మా, సరే సరే, ఆ సింక్ దగ్గర తీసుకురండి. వైజయంతి, రామ్మా. నేను రాను బా. నన్ను వదలండి. ప్లీజ్ వైజయంతి, నా మాట వినమ్మా, ప్లీజ్ అమ్మా. వైజయంతి, మొండిగా చేయకు. నేను రాను. నేను రాను. రా అమ్మా, రామ్మా. కాచి తొందరగా తీసుకురా. తీసుకురా. త్వరగా ఇవ్వు. ఇటు వైజయంతి, దీన్ని తాగు. తాగమ్మా. నేను తాగను బా. అమ్మా, తాగమ్మా. మొండిగా చేయకు, తాగు. నాకు నిజం తెలిసేదాకా నేను తాగను. తాగు. అమ్మా, తాగు. ప్లీజ్. నా మాట విను, తాగు. కూర్చో, ఇక్కడ కూర్చో. నాకు తెలుసు బా, నువ్వు ఖచ్చితంగా ఏదో దాస్తుండవని. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇప్పుడైనా వాళ్ళిద్దరిని ఇంట్లో ఎందుకు ఉంచుండావో చెప్పు.